అర్థం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయనా, గడిచిన రాత్రి నీ సన్నిధిలో చక్కగా ఆన్లైన్ ఆరాధన కూడికను, నూతన సంవత్సర ఆరాధన కూడికను జరిపించుకొని ఉన్నాం. కాబట్టి నాయనా, ఈరోజు నీ బిడ్డలతో మీరే మాట్లాడమని, మీరు మాట్లాడితే మా హృదయాలు నైనా మా హృదయాలు కరగబడతాయి. మీరు మాట్లాడితే నాయనా మా నడక, మా ఆలోచనలు, మా తలంపులు మారుతూ ఉంటాయి. కాబట్టి నాయనా, ఈ పాపలోకములో జీవిస్తున్న మనుషులందరినీ పవిత్రమైన నూతన రాజ్యములో ప్రవేశింప చేసుకునటానికి మమ్మల్ని అందరినీ ఈ నూతన సంవత్సరంలోనికి ఆహ్వానించిన మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. మా ముక్కపాడు గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఈ ఉన్నతమైన నీ చల్లని రెక్కల కింద ఈ సంవత్సరం అంతయు కూడా మీరే ఆదరించి, కృప చూపి, ఆశీర్వదించి ప్రతి విషయములో నాయనా మేమంతో యథార్థంగా నీలో జీవించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికి వందనాలు. దయచేసి గమనించండి. మరి పోయిన నెల అంటే డిసెంబర్ 17వ తారీఖున మన పిల్లలు చక్కగా బైబిల్ ఎగ్జామ్ రాశారు. ఆమేన్, ఆమేన్. బైబిల్ ఎగ్జామ్ రాశారు. ఆ బైబిల్ ఎగ్జామ్లో చాలా మంది చాలా స్పష్టంగా, ఆత్మీయంగా, మరి చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవారు కూడా చక్కగా ఎగ్జామ్లో పాల్గొన్నారు. దేవుని కృపను బట్టి మన ముక్కపాడు సంఘంలో 2 పిల్లలు, 2 పెద్దవారు మంచి మార్కులు వచ్చినాయి. కనుక చెప్పండి కొట్టండి. హల్లెలూయా. వాళ్ళు చిన్నపిల్లలు మురుగుపొడి పల్లవి, ఇంకా అమ్మాయి పేరు వాళ్ళ మురుగుపొడి కీర్తన. మురుగుపొడి పల్లవి, మురుగుపొడి కీర్తన చిన్నపిల్లల్లో. పెద్దోళ్ళలో దుగ్గి గజారాణి, దుగ్గి విజయ్ కుమార్. వీరు నలుగురికి దేవుడు తన మహోన్నతమైన జ్ఞానంతో మరి చక్కని మార్కులు దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఎందుకంటే నేను ముందే చెప్పాను, మనకు ప్రైజులు ముఖ్యం కాదు. ఏది ముఖ్యం అన్నారు? దేవుని జ్ఞానం ముఖ్యం. దేవుని జ్ఞానం ముఖ్యం. సొలొమోను జ్ఞానం అడిగి సమస్తమును సంపాదించుకున్నాడా లేదా? అంటే జ్ఞానం లేక చాలా మంది నిష్ప్రయోజనం అవుతున్నారు. అందుకని జ్ఞానం ఇచ్చే దేవుడు ఉన్నాడని గ్రహించి మనము దేవుని బైబిల్ క్విజ్ పోటీలో పిల్లలు చక్కగా పాల్గొన్నాము. దేవునికి స్తోత్రం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము. దయచేసి పిల్లల 11వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. అది ఆకాశ వర్షజాలము నా త్రాగును,
అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం. ఎప్పుడంట యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతము వరకు, సంవత్సర అంతము వరకు ఆయన కనులు ఎవరి మీద ఉన్నాయి? ఆ సంవత్సరం మీద ఉన్నాయి. ఈరోజు దేవుని యొక్క మహోన్నతమైన కృపను బట్టి ఈ నూతన సంవత్సర ఆరాధన కూడికలో పాల్గొన్న మీ అందరినీ, ఈ మైకు శబ్దం ద్వారా వింటున్న మన గ్రామ ప్రజలందరినీ ఈ సంవత్సరము యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సర అంతం వరకు ఏముంటుంది? ఆయన కనులు మన పైన ఉంటాయి. కాబట్టి ఆయన కనులు ఈ సంవత్సరం మీద ఉన్నప్పుడు ఆయన దృష్టి ఏముంటుంది? ఎవరి మీద ఉంటుంది? మనపై ఉంటుంది. చదవండి అక్కడ యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వాక్యంలో, యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వాక్యం చదువుకుందాం. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుణ్ణి బ్రతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. హల్లెలూయా. యెహోవా మనపైన ఆయన కనుదృష్టి ఉంచినప్పుడు, ఆయన దృష్టి నిలిపినప్పుడు మనం ఏమవుతామండి? ఆయన నీ యందు శ్రద్ధ నిలిపినప్పుడు ఏమవుతుంది? ఏమండి? మేలు జరుగుతా, కీడు జరుగుతా? మేలు జరుగుతా, కీడు జరుగుతా? ఆయన నీ యందు దృష్టి నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపచేయును. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఈ సంవత్సరము అనగా నిన్ను వర్ధిల్లింప చేయటానికి ఆయన నిన్ను, నన్ను, మనందరినీ కూడా పోయిన సంవత్సరంలో వెతికినట్లు కాక ఈ సంవత్సరము ఇంకా జాగ్రత్తగా వెతకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా జాగ్రత్తగా వెతకాలి. పోయిన సంవత్సరము నెలలో 4 వారాలున్నా, నెలలో 5 వారాలున్నా, 4 వారాల్లో 3 వారాలు వచ్చి 4వ వారం మానేసిన, లేకపోతే 5 వారాల్లో 2 వారాలు వచ్చి 3 వారాలు మానేసిన, నువ్వు దేవుడు ఆరాధించినా ఆరాధించకపోయినా, దేవుని బ్రతిమాలుకున్నా బ్రతిమాలుకోకపోయినా, నీ ఎడల నా ఎడల మనందరి ఎడల ఆయన కనుదృష్టి నిలిపి ఏం చేశాడు? మనకి నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మరలా ఉచితముగా మనందరికీ ప్రసాదించాడు. అయితే ప్రియులారా, ఈ సంవత్సరంలో నా కుటుంబ జీవితము, నా వ్యక్తిగత జీవితము, నా బిడ్డల జీవితము, నా భవిష్యత్తు యెహోవా మీద ఆధారపడి ఉందని మనం గ్రహించాలి. అందుకనే నీవు యెహోవాని ఎలా వెతకాలట? జాగ్రత్తగా వెతికిన ఎడల ఆయన ఏమవుతున్నాడు? సర్వశక్తి గల దేవుడు బ్రతిమాలుకొనిన ఎడల. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
దేవుని బ్రతిమాలుకొనిన ఎడల, అంటే ప్రభువా ఇశ్రాయేలును కాపాడిన దేవా, మోషేని ఆదరించిన మా తండ్రి, మోషే నాయకత్వంలో అనేక మేలులు చేసిన గొప్ప దేవా, ఈ ఉదయకాల సమయమున, ఈ మధ్యాహ్న కాల సమయమున నీ పాదములు పట్టుకొని నేను నా కుటుంబము ప్రార్థన చేస్తున్నాము. మా ప్రార్థన యందు నీవు శ్రద్ధ నిలిపి నా నీతికి తగినట్లుగా నా నివాస స్థలాన్ని వర్ధిల్లింప చేస్తానన్నావు. కాబట్టి నాయన ఆ మాటను పట్టుకొని ఆ వాక్యాన్ని నేను విని దానిని నా జీవితంలో నెరవేర్చుకోవాలని నిన్ను నేను జాగ్రత్తగా వెతుకుతున్నాను. నాకు కనిపించవా తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయాలి. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అడగాలి. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దగ్గర గోజాడాలి. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నీకు జరిగిన మేలు చెప్పుకోవాలి. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత నీకు కావలసిన వాటిని కూడా ఆయనకి తెలియజేయాలి. ఆయనకి తెలియజేయాలి. సో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రార్థన ఆలకించి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 19వ వాక్యం, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. హల్లెలూయా. ఈ సంవత్సర వాగ్దానం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నారు? సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆహ్వానించాడా, లేకపోతే ఇంకేదన్నా చెప్పించడానికి ఆహ్వానించాడా? ఎస్, ఆయన మనలను ఆశీర్వదించడానికి, ఆయన మనలను నూతన సంవత్సరం అనే దయా కిరీటానికి ఇచ్చి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించమని ఆయన మనను ప్రేమతో ఆహ్వానించి ఏమన్నాడు? సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదవు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంతేకాదు, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చిన దానిని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందును, నీ గొర్రెల మందును, మేకల మందును దీవించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఎప్పుడైతే దేవుణ్ణి మనం దేవుని సన్నిధిని వెతకటం ప్రారంభిస్తాడో, దేవుడు కూడా వెతికిన వారికి దొరుకుతానంటున్నాడా? వెతికితే దొరుకుతాను, తట్టితే తీస్తాను, అడిగితే ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో ప్రభు దగ్గరికి వచ్చిన మనందరం కూడా ఒక గొప్ప వరం అడగాలి. ఆమేన్. ఏమడగాలి? ఒక గొప్ప వరం అడగాలి. ఏంటి ఆ వరం అనేది? మీ హృదయానికి, మీ ఆలోచనకి ఏదైతే తలంచిందో అది నీ జీవితానికి, నీ కుటుంబానికి అది ప్రయోజనకరంగా ఉండే వరమై ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాన్ని నీవు పొందుకోవటానికి కూడా సిద్ధముగా ఉండాలి. సో పిల్లలు గమనించండి, ఇక్కడ ఈ 8వ అధ్యాయంలో 1వ వాక్యం అంటాడు, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలను. హల్లెలూయా. ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఈ నడుచుకోవాలంటే
ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ప్రాచీన స్వభావం ఏంటి? దేవునికి రాకుండా దూరంగా ఉండటం ప్రాచీన స్వభావం. నవీన స్వభావం ఏంటి? నాకు దేవుడు నన్ను బ్రతికించి మళ్ళా 24వ సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇచ్చాడు. దానిని నా జీవితానికి ప్రయోజనకరంగా ఉపయోగపెట్టుకోవాలని నీవు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుడు నిన్ను ఏం చేయాలని ఆశపడుతున్నాడు తెలుసా? నీవు నవీన స్వభావాన్ని ధరించుకుంటే, నీవు నూతన స్వభావాన్ని ధరించుకుంటే, నీవు నూతన హృదయాన్ని ధరించుకుంటే నువ్వు నూతన ఆనందాన్ని పొందుకోగలవు. అలాంటి ఆనందము ఏమిస్తుందంటే నీకు, దయచేసి ఇక్కడ గమనించండి 18వ వచనంలో, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనుము. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. దేవుని స్తోత్రం. చూసారా, ఏ కాడికి కూడా ఏ సమయంలోనైనా సరే యేసు ప్రభువారు నిన్ను నన్ను సురక్షితంగా, క్షేమంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా, సామర్థ్యం కలిగి భాగ్యాన్ని సంపాదించుకోవటానికి ఆయన కారణమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కారణమై ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, మీరు భాగ్యము సంపాదించుకోవాలట. ఆమేన్, ఆమేన్. మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. చూసారండి, మానవుల పట్ల, క్రైస్తవుల పట్ల, ప్రపంచంలో ఉన్న, గ్రామంలో ఉన్న ప్రజల పట్ల దేవుడికి ఒక మంచి ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఏంటంటే, నన్ను గుర్తెరిగిన నా ప్రజలు, నా ఆజ్ఞలు కైకుంటున్న నా బిడ్డలు, వారు భాగ్యవంతులు కావాలి. దేవుని స్తోత్రం. భాగ్యవంతులు అంటే ఏంటి? ఆస్తి ఐశ్వర్యాలు సంపాదించుకోవడమా? అవి కావాలి. ఇస్రాయల్ గారు కరెక్టే. కానీ కొంతమందికి భాగ్యం ఉంటుంది కానీ ఏముండదు? జ్ఞానం ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానం ఉండదు. కాబట్టి ఆ జ్ఞానమును యెహోవా ఎడల మనం సంపాదించుకున్నట్లయితే దేవుడు సంవత్సరం మొదలుకొని యెహోవా కన్నులు నీ వైపు, నీ ప్రార్థన వైపు, నీ బిడ్డల వైపు దేవుడు సదాకాలం నిలుపునుగాక. చూసారా దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుని యొక్క మహోన్నతమైన కృపను బట్టి ఈరోజు ఇంత భాగ్యాన్ని, ఇంత ఆత్మీయతను, ఇంత ఆశీర్వాదకరాన్ని, ఇంత సంతోషకరమైన ఆనందమైన సంవత్సరాన్ని మనకు కిరీటముగా ఇచ్చిన దేవుడు ఒక మాట అంటున్నాడు. చూడండి 3వ వచనంలో, ఆహారం వల్లే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరులు బ్రతుకుతారని మీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకులు కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించెను. ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించాడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క మహోన్నతమైన కృపను బట్టి ఆయన మిమ్మలను ఆశీర్వాద వచనములతో మిమ్మల్ని నడిపిస్తున్నాడు. అయితే ఇక్కడ నూతన స్వభావము అంటే చెడ్డ మాటలు విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం.
ఏ మాటలు విడిచిపెట్టాలి? చెడ్డ మాటలు విడిచిపెట్టాలి. నవీన స్వభావము, నవీన ఆలోచనలు, నవీన తలంపులు, నవీన హృదయము, నవీన ఆత్మీయత మనం పొందుకోవాలంటే మనలో ఉన్న చెడ్డ మాటలను విడిచిపెట్టాలి. చదవండి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. సామెతలు, నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. హల్లెలూయా. చూసారా, నూతన స్వభావాన్ని ఎప్పుడైతే ధరించారో నూతన ఆలోచన వచ్చేసింది. ఏంటది? నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. బీరువాలో పెడతామా? నోటిని నాలుకని ఏం చేద్దాం? నోటిని నాలుకను బీరువాలో పెడతామా? ఏం చేద్దాం? భద్రం చేసుకోమన్నాడు యేసయ్య భద్రం చేసుకోమన్నాడు. నోటిని నాలుకను ఏం చేద్దాం? నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట అనేక మందికి దీవెనకరంగా మారుడుగాక. అప్పుడు ఏమంటారు ప్రజలు? చూసారా, ఆ వ్యక్తి నోటి నుండి వచ్చిన మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది, ఆ వ్యక్తి నోటి నుండి వచ్చిన మాట నాకు బలమునిచ్చింది, ఆ వ్యక్తి నోటి నుండి వచ్చిన మాట నేను ఇంకా బ్రతకాలని ఆశ కలిగింది. హల్లెలూయా అనే ఆలోచన ఈ నవీన స్వభావాన్ని ధరించుకున్నప్పుడు దేవుడు మనకు కలుగజేయునుగాక. ఎందుకంటే పాతవి గతించును, క్రొత్తవాయును. వస్త్రాలే కాదు కొత్తగా ఉండటం, హృదయం కొత్తగా ఉండాలి, హృదయ ఆలోచన కొత్తగా ఉండాలి. అవి ఉండాలి అంటే ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు వాక్యం మీద ఆధారపడి ఉండాలి. దేవుని స్తోత్రం. మంచి మనసుతో వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని ఎలా వినాలి? మంచి మనసుతో వినాలి. వాక్యము రెండంచులు గల వాడికి గల ఖడ్గము. ఈ ఖడ్గము నన్ను మనందరినీ సరిచేస్తుంది. ఆ వాక్యము ద్వారా మనం సరిచేయబడితే మళ్ళీ మంచివారునుదురుగాక. ఆమేన్. చూడండి సామెతల గ్రంథము, దయచేసి ఆ మాట ఎక్కడుందో చూద్దాం. సామెతలు, దయచేసి ప్రేమ దేవుని బిడ్డలారా 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. దయను సత్యమును ఎల్లలను నిన్ను విడిచిపోనీకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు మానవుని యొక్క నవీన స్వభావాన్ని ధరించుకున్న తర్వాత ఆ క్రైస్తవ జీవితంలో ఏమొచ్చిందంటే మంచి ఆలోచన, దయగలిగిన ఆలోచన, సత్యమును గురించిన అనుభవ జ్ఞానము వచ్చింది. కాబట్టి అది ఎన్నడూ కూడా దీన్ని విడిచిపెట్టొద్దు. యేషాకు శ్రమలు వచ్చాయా లేదా? విడిచిపెట్టాడా? దేవుని విడిచిపెట్టలా. సొంత ఇంటిలో నుండే సమస్యలు వచ్చాయా లేదా? అన్నదమ్ములు ఉండే ఇబ్బందులు వచ్చాయి. అయినా సరే ఆ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. కాబట్టి దాన్ని ఓర్చుకొని సహించుకొని ఓపికతో ఉండి సృష్టికర్త అయిన దేవుని మాట విని ప్రధానమంత్రి స్థాయికి దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలారా,
ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ కుటుంబము, నా కుటుంబము, మనందరి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ పాడి పంటలు దీవెనకరంగా ఉండాలంటే, నీ వేసుకున్న పంట పొలాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీవు నేను మనందరము యెహోవా మాట శ్రద్ధగా వినాలి, దాన్ని గైకొనాలి, అవలంబించాలి. విని విడిచిపెడితే లాభము లేదు. దాన్ని వినాలి, గైకొనాలి, అవలంబించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రైతులు మన చేను మిరదట ముడత పడదనుకో, కొంచెం సీనియర్ని అడుగుతాం. వ్యవసాయంలో సీనియర్లు అడుగుతాయా? మరి నేను కొత్తగా వ్యవసాయాన్ని ప్రారంభించాను, మరి నా చేనేదో కొంచెం ముడతగా ఉంది, దయచేసి ఆ ముడత పోవటానికి ఏ మందు వాడాలో అడుగుతావాడుగా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అడుగుతున్నావు? నీ రెక్కల కష్టార్జితం భూమిలో, నీ రెక్కల కష్టార్జితం భూమిలో వెదజల్లావు. ఆ భూమి మళ్ళా తిరుగు నీకు పంట ఇవ్వాలంటే ఆ భూమిలో వేసిన మొక్కలు ఫలించాలి కాబట్టి, అవి మొలిశాయి కాబట్టి, మొలిసిన తర్వాత కొంచెం ముడత రోగం వచ్చింది కాబట్టి, ఆ ముడత రోగం పోవాలంటే మళ్ళా నువ్వు కొంత ఖర్చు పెట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఖర్చు పెట్టేటప్పుడు అనుభవ జ్ఞానం కలిగిన వ్యవసాయదారులను అడుగుతాం. వాళ్ళు చెప్తారు, అయ్యా ముడత పోవటానికి పలానా మందు వాడు. ఆమేన్, ఆమేన్. అది ఎంతైనా సరే, అది 10,000 కానీ 2,000 కానీ 5,000 కానీ దాన్ని తెచ్చి వాడతావా లేదా? హల్లెలూయా. అలాగనే నీ హృదయము, నీ ఆలోచన, నీ పంట, నీ కుటుంబము, నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలంటే యెహోవా మాట వినాలి. ఆమేన్, ఆమేన్. యెహోవా మాట వినాలి. అందుకని ఆయన అంటాడు, 4వ వచనం, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దైనుండి మంచివాడు అని అనిపించుకుందువు. దేవుని స్తోత్రం. ఒక రూపాయలు ఇస్తానా? ఒక రూపాయలు ఇస్తానా? కాదండి. ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా సత్యముగా, ఏమంటే ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా పలికిన వారిని మంచివారు, మంచి స్త్రీ, మంచి భార్య, మంచి భర్త, మంచి యజమానుడు, మంచి కుమారుడు, మంచి కుమార్తె, మంచి సంఘము, మంచి ప్రెసిడెంట్, మంచి గ్రామము, మంచి ముఖ్యమంత్రి. ఎందుకు వచ్చింది మంచి మంచి మంచి? ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా ఉన్నారు కాబట్టి. దేవుని స్తోత్రం. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను సుమా, ఎవరిని ఉద్దేశించి కావివి, ఎగ్జాంపుల్ మాత్రమే. మంచి ఎప్పుడు వస్తుందంటే నీలో సత్యం ఉన్నప్పుడు, నీలో దయ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పొరుగువారి పైన ప్రేమ ఉంటుంది. పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడవు, పొరుగువారి పైన దూషించడానికి ఇష్టపడవు, పొరుగువారిని ప్రేమించడానికి ఇష్టపడతావు. దేవుని స్తోత్రం. అందుకనే దేవుడు అంటున్నాడు, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దైనుండి మంచివాడు అని అనిపించుకుందువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ మంచివాడు అనిపించుకోవాలంటే ఏం చేయాలి? చూడండి, సామెతల గ్రంథంలోనే దయచేసి 1వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉండును. ఎందుకని? ఏమండి, యెహోషాపాతు రాజుగారు దేశం మీదకి యుద్ధానికి ఆ దేశాన్ని ఆక్రమించుకోవడానికి 3 దేశ ప్రజలు వచ్చారు. అయినా కూడా
ఈమె యుద్ధం ప్రారంభించకుండా ఎక్కడికి వెళ్ళాడైనా? యెహోవా సన్నిధికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. ఇదేంటి? ఈయన శత్రువులు వచ్చినప్పుడు శత్రువుని ఎదుర్కొనాలా వద్దా? కానీ ఏం చేస్తున్నాడు? యెహోవా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుని మీద ఆయన ఆధారపడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తిట్టినప్పుడు తిట్టకుండా ఉంటే, కొట్టిన వాడిని కొట్టకుండా ఉంటే, నువ్వు ఎప్పుడైతే ఓర్చుకుంటావో యెహోవా అతన్ని శిక్షించును గాక. చూసారా? మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఏం చేయాలి? ఓర్చుకోవాలి. నువ్వు ఓర్చుకుంటే నేను తీర్చుకొస్తాను అంటున్నాడు ప్రభు. దేవుని స్తోత్రం. నువ్వు ఓర్చుకోవాలి. ఒక క్రైస్తవురాలుగా, ఒక కుటుంబ యజమానుడిగా, ఒక దైవ సేవకుడిగా, ఒక తండ్రిగా ప్రతి విషయంలో ఓర్పు కలిగి ఉంటే ఆ ఓర్పుకు తగిన ప్రతిఫలము దేవుడిచ్చునుగాక. అందుకని ఈ నూతన సంవత్సరంలో నీ నోట నుండి చెడ్డ మాటలు రాకూడదు. ఎప్పుడు రాకుండా ఉంటాయి? నీవు నవీన స్వభావాన్ని ధరించుకున్నప్పుడు. ఆమేన్. అలాగనే రెండవది చెడ్డ అలవాట్లు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెడ్డ అలవాట్లు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11వ వాక్యం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. అమ్మా, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిండిపోతు గాని, త్రాగుబోతు గాని, దోసుకున్నవాడు గాని అయ్యున్న ఎడల అట్టి వారితో సాంగత్యము చేయకూడదు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు చెప్తున్నాడా? దేవుడు చెప్తున్నాడా? ఎందుకు చెప్తున్నాడు దేవుడు? నీవు మంచివాడు అనిపించుకోవాలంటే చెడ్డ మాటలు పలకూడదు, చెడ్డ సహవాసము చేయకూడదు. చూడండి, రోమాపత్రిక 14వ అధ్యాయము. రోమాపత్రిక 14వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 15 చదువున్నాను. నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించిన ఎడల నీవిక ప్రేమ కలిగి నడుచుకున్నవాడవు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో వారిని నీ భోజనం చేత పాడు చేయకము. నీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. హల్లెలూయా. నీకున్న మేలైనది దూషణ పాలు కాకూడదు. నీకు దేవుడు ఏమిచ్చాడు? మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు, కానీ పాడు చేసే జ్ఞానాన్ని ఇవ్వలేదు కదా. ఇచ్చాడా? ఆరోగ్యాన్ని కాపాడుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు. సజీవుడిగా ఉండాల్సిన మనము, ఆరోగ్యవంతులుగా ఉండాల్సిన మనము, బలవంతులుగా ఉండాల్సిన మనము బలహీనులు అవుతున్నాం అంటే కారణం ఏంటంటే మనకున్న మేలైన దాన్ని ఏం చేశాం? దూషణ పాలు చేస్తాం. దేవుడు నాకేమన్నాడు? ఎవరు సహవాసం చేయొద్దన్నాడు? చెడ్డవారి సహవాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెడ్డవారి సహవాసము చేయొద్దన్నాడు. కారణం, నీ మంచితనాన్ని నువ్వు దూషణ పాలు
చేసుకోవద్దు. నీ మంచి పేరు, దేవుడు నీకు మంచి పేరు ఇచ్చాడు, దాన్ని మురుగు చేసుకోవద్దు, దాన్ని పాడు చేసుకోవద్దు. నీవు మంచివాడిగా ఉంటే నిన్ను చూసి అనేక మంది యవనస్తులు, అనేక మంది పెద్దవారు, అనేక మంది స్త్రీలు, అనేక మంది యవనస్తులు మారునుగాక. మారాలి. ఎందుకంటే బ్రతుకు దినాలు ఏమవుతున్నాయి? బ్రతుకు దినాలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయా తరుగుతున్నాయా? తరుగుతున్నాయి. కాబట్టి ఆ పెరిగే సమయాల్లో మనకున్న నీతిని మనం పోగొట్టుకోకుండా బ్రతికిన కొద్ది దినాలైనా యథార్థంగా బ్రతకటం మంచి అలవాటు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచి అలవాటు. ఇప్పుడు చూడండి, మనం ఏమి ఖర్చు పెట్టాలి. బైబిల్ ఎగ్జామ్కి కొన్ని చోట్ల అయితే బైబిల్ ఎగ్జామ్ రాయడానికి 500, 200, 300 ఫీజు ఉంటుంది. హల్లెలూయా. సో మనమే వెళ్ళి అక్కడికి రాయాలి. అది సత్యమేలే కానీ, గుంటూరే కానీ, పక్క మండలమే కానీ, దేవుని కృపను బట్టి మనకు వారే సంఘంలో ఉన్న చదువుకున్న బిడ్డలు, పెద్దవారు, పెద్ద పిల్లల్ని అనగా ఇంటర్మీడియట్ 10th పిల్లలకే కాక చిన్న పిల్లలు కూడా వాళ్ళని దేవుళ్ళు నడిపించడానికి బైబిల్ కి పోటీ పెట్టి వారికి కాస్తో కోస్తో ప్రైజులు ఇస్తున్నారు. దేవుని స్తోత్రం. దేనికి? వారిని ఇంకా ప్రోత్సహిస్తున్నారు. ఎస్, వచ్చే సంవత్సరం ఇంకా నేను బెస్ట్ ప్రైజ్ సంపాదించుకోవాలి, వచ్చే సంవత్సరం నేను ఈ సంవత్సరం నేను చక్కగా బైబిల్ జ్ఞానం సంపాదించుకోవాలి, ఆ జ్ఞానం వల్ల నా కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు, నాకున్న మేలైన దాన్ని నేను దూషణ పాలు చేసుకోకుండా కాపాడుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలని ఏమండి పిల్లలకి బైబిల్ స్టడీ. దేవుని స్తోత్రం. చాలా సంతోషం. ముక్కపాడు సంఘంలో బైబిల్ అంటే దేవుని గురించి అంటే ముందుగానే ఉంటున్నారు తప్ప మా వల్ల కాదని ఏ నోటి నుండి కూడా మీ మాట రాలేదు. మేము రాస్తాం, మేము పాల్గొంటాం. దేవుని కృపను బట్టి మేము దైవ జ్ఞానంలో నడిపించబడాలని ముందుకు సాగేది తప్ప వెనకంజా వేయలా. దేవుని స్తోత్రం. మీ పిల్లలు చాలా అదృష్టవంతులండి. ఆమేన్, ఆమేన్. అలాగనే ఈ పిల్లల్లాగా ఇంకొకరి పిల్లలు కూడా ముందుకు వచ్చి దైవ స్థితిలో ఎదగాలని ఈ సంఘము మిమ్మల్ని బలపరుస్తుంది. ఆమేన్, ఆమేన్. 14వ అధ్యాయం అంటాడు, విశ్వాస విషయమై బలహీనమైన వారిని చేర్చుకొనుడి. ఆమేన్. ఏ విషయంలో? విశ్వాస విషయంలో బలహీనుడైన వాడిని చేర్చుకోవాలి, అంటే సలహా ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, దారి మార్గంలో మనం మంచి గేదెలు ఉన్నాయి, మంచి గట్టి మోపు కోసం ఎత్తుకొని వస్తున్నాం. మధ్యలో ఎదురయ్యాం మనం. ఆ గట్టి మోపుతో మోస్తున్న వ్యక్తి బాగా ఏమైపడుతున్నాడు? బరువుండి ఏమవుతున్నాడు? కుంగిపోతున్నాడు. అబ్బా, నాకు దారిలో ఎవరైనా ఎదురైతే బాగు, కొంచెం సేపు నా మూటను మోస్తే బాగని ఆ ఆలోచనతో ఆయన ఏమవుతున్నాడు? ఆలోచిస్తూ మొయ్యలేని స్థితిలో వస్తున్నప్పుడు సరైన సమయానికి వెళ్ళి అది ఎత్తుకుంటే ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది? దేవుని స్తోత్రం. అరే, నువ్వు రాకపోతే నా ప్రాణం ఏడే పోయేది, దేవుళ్ళలాగా నువ్వు వచ్చావంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుళ్ళలాగా నువ్వు వచ్చి నా బరువుని ఎత్తుకున్నావు. సో అందుకని ఇక్కడ మనలో ఎవరైనా విశ్వాస విషయంలో కుంగిపోయినట్లయితే, బలహీనులైనట్లయితే, శక్తిహీనులైనట్లయితే, నిస్సహాయ స్థితిలో ఉన్నట్లయితే వారిని మనం ప్రోత్సహించడమా? దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నీ ఉపవాస ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు తప్పనిసరిగా నీకు బిడ్డనిస్తాడు. దేవుడు తప్పనిసరిగా నువ్వు పాస్ అవుతావు. దేవుడు తప్పనిసరిగా నిన్ను మారుస్తాడు. దేవుడు తప్పనిసరిగా నీ భర్తను మారుస్తాడు. దేవుడు తప్పనిసరిగా నీ భర్తను మందిరానికి నడిపించుకుంటాడు. వేచి ఉండి ఆయన కోసం ప్రార్థన చేయని ఎవరైతే ప్రోత్సహిస్తారో
వారిలో ఏమొస్తుంది? ఏనుగంత బలం వచ్చేస్తుంది. ఏనుగంత బలం వచ్చేస్తుంది. అందుకని ఈ నూతన సంవత్సరంలో విశ్వాస విషయంలో నేనైనా నువ్వైనా ఎవరైనా బలహీనులై ఉన్నప్పుడు వారిని మనం ఏం చేయాలి? చేర్చుకోవాలి. అంటే ఉన్నతమైన మంచి మాటలు చెప్పి వారిని బలపరచాలి. అలా చేయటం వల్ల దేవుడు చూసి నేనేమంటాడు? మంచివాడు అని అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరలా మూడవది చెడ్డ కోరికలు. ఏంటడా? ఏ కోరికలు? చెడ్డ కోరికలు. దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 19వ వాక్యం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 19 చదువున్నాను. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలైనగా లంచము జ్ఞానుల కన్నులకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా? దేవుడు మన మార్గాన్ని మార్చడానికి, మన ఆలోచనలు మార్చడానికి, మన కోరికలు మార్చడానికి, ఆయన మనలను చేర్చుకోవడానికి నీవు చెడ్డ మాటలు పలకూడదు, చెడ్డ సవాసము చేయకూడదు, చెడ్డ అలవాట్లు నేర్చుకోకూడదు. ఇక్కడ చెడ్డ కోరికలు కోరుకోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. చెడ్డ కోరికలు కోరుకోకూడదు. అందుకని ఆయన అంటున్నాడు, ఏమన్నాడు? ఏమా? ఏలైనగా మంచి. మళ్ళా 19 వచ్చు. నీవు న్యాయము తప్పి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం న్యాయం ఎప్పుడు తప్పుతాం? వాడు మనవడు అయినప్పుడు. ఆమేన్. వాడు మనవడు అయినప్పుడు మనం ఏం చేస్తాం? న్యాయం తప్పి అబద్ధ సాక్ష్యం పలుకుతాం. దానివల్ల నష్టమే కానీ లాభమేమి. ఇప్పుడు గెలవచ్చు. ఆమేన్. ఇప్పుడు గెలవచ్చు, ఇప్పుడు మేసులు తెప్పొచ్చు, ఇప్పుడు తొడగొట్టొచ్చు. కానీ ప్రభు దగ్గర ఈ ఆటలేమి సాగు. ఆయన ఏం చేయాలో చేస్తాడు. ఆమేన్. ఎందుకు చేస్తాడు? నువ్వు నీతిని, యథార్థతను తప్పావు కాబట్టి. ఆమేన్. అంటే నీ వాడి పక్షాలు నువ్వు మాట్లాడి కాబట్టి నీ చెడ్డ కోరికల వల్ల ఒకడు నష్టం పోయాడు. ఆమేన్. ఒకడు నష్టం పోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయమందు నూతన సంవత్సరంలో నీ ఆలోచన, నా ఆలోచన, మనందరి ఆలోచన ఒకరి హానికరంగా ఉండకూడదు. అలా ఉండాలంటే చెడ్డ మాటలు మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం. చెడ్డ అలవాట్లు చేయకూడదు. తర్వాత చెడ్డ కోరికలు కోరుకోకూడదు. దేవుని స్తోత్రం. ఈ ఎప్పుడైతే మనం మానుకుంటామో మన జీవితంలోనికి దేవుడు నూతన హృదయాన్ని ఇచ్చునుగాక, నూతన తలంపును దయచేయునుగాక, నూతన అలవాట్లు మన జీవితంలో వచ్చునుగాక, ఆ అలవాట్ల ద్వారా మన కుటుంబం సంతోషించునుగాక, అలాంటి దయా కిరీటాన్ని మనం అందరూ ధరింప చేయునుగాక, అలాంటి దేవుడిని మనం వెంబడించునుగాక. అవి వస్తాయి. వెంబడిస్తే అవి వస్తాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు వాళ్ళ పరీక్షలు రాయబట్టినా వాళ్ళు ఎక్కడో తెనాల దగ్గర, రేపాల దగ్గర వాళ్ళు ప్రయాసపడి వచ్చారా రాలేదా? ఎందుకు వచ్చారండి? వాళ్ళు యోగ్యులయ్యారు. పైసలో ఎక్కడ ఉన్నాడు? ఎంత దూరంలో ఉంటే అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి ఇచ్చిపోయారా లేదా? దేవుని స్తోత్రం. అలాగనే నీవు నేను యథార్థంగా ఆత్మీయంగా బలపడుతుంటే ఎక్కడో ఉన్న దేవుడు, ఎక్కడో ఉన్న బంధువులు, ఎక్కడో ఉన్న స్నేహితులు వచ్చి నీకు సహాయం చేయనుగాక. చూసారా? అరే నువ్వు మంచి
మంచివాడు అని నాకు ఫోన్ ద్వారా విన్నాను. వెరీ గుడ్. నీ బ్రతుకంతా అలాగనే కొనసాగనిపో. ఆ మంచి పేరు చెడగొట్టుకోవద్దు అని స్నేహితులు ఫోన్ చేస్తారు, మంచి స్నేహితులైతే. ఆమెన్. అలాగనే దేవుడు నిన్ను అభివృద్ధి చెందడానికి, నిన్ను ఆశీర్వదించడానికి చివరికి ఒక మాట చూసి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, దయచేసి 8వ వాక్యాన్ని చదువుకుందాం. అది గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండును గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము, కరువు ఆనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము గాని దాని కొండలో నీవు రాగి తవ్వి తీయవచ్చు. నీవు తిని తృప్తి నొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశము నుండి ఆయన్ను స్తుతించవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారండి ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు, ఎంత ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదానికి మిమ్మల్ని దేవుడు యోగ్యులుగా నిలబెట్టును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రాలు. అయినా ఇక్కడ నా ప్రియ సహోదరి సహోదరులు, నా ప్రియ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, చిన్నపిల్లలు నూతన సంవత్సర ఆరాధనలో పాల్గొన్నారు తండ్రి. ఈ నూతన సంవత్సర ఆరాధన, ఈ నూతన సంవత్సర వాక్యము వారి జీవితాల్లో ఆనందాన్ని నింపి, వారి జీవితాల్లో సంతోషాన్ని నింపి, వారి జీవితాల్లో మంచి స్నేహం చేసి, వారి జీవితాల్లో మంచి అలవాట్ల ద్వారా నీ యొద్దకు చేరి అనేకమైన ఆశీర్వాదానికి వారసులకు సహాయం చేయమని అయ్యా మా ప్రార్థన ఆలకించి సంఘమును, గ్రామమును, పల్లి నివాసులను దీవించి ఆశీర్వదించమని, ఇలాంటి సంవత్సరములు అయినా మరెన్నో మాకు దయాకిరీటంగా మార్చమని, నీ మాటలు చొప్పున మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యుల సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తల వంచి ప్రార్థన చేస్తున్న బిడ్డలందరికీ, సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన బిడ్డలందరికీ, మా గ్రామ ప్రజలందరికీ దేవుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మలను నూతన సంవత్సర దీవెనలతో సంతోషపరచునుగాక.